సో ఇక్కడ మీరు చూసినట్టయితే నేను మోస్ట్ ఫేమస్ క్రికెటర్ నేమ్ అని సెర్చ్ చేశాను, బట్ ఇక్కడ గూగుల్లో మాత్రం డిడ్ నాట్ మ్యాచ్ అనే డాక్యుమెంట్స్ అని వచ్చింది. ఈవెన్ నాకు 1 రిజల్ట్ కూడా రాలేదన్నమాట ఈ నేమ్కి సంబంధించింది. సో ఇదే నేమ్ అనేది మీ ఫోన్లో అండ్ గూగుల్లో సెర్చ్ చేశాను అనుకోండి, మీకు ల్యాక్ ఆఫ్ రిజల్ట్స్ వస్తాయి. బట్ నాకు మాత్రం ఇక్కడ ఈవెన్ 1 రిజల్ట్ కూడా రాలేదు. సో దీన్ని IDN హోమోగ్రఫీ అటాక్ అంటారనమాట. సో IDN హోమోగ్రఫీ అటాక్ అంటే ఏంటిది అండ్ ఈ అటాక్ అనేది ఏ విధంగా పనిచేస్తుంది అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఈ వీడియోలో మనం IDN హోమోగ్రఫీ అటాక్ అంటే ఏంటిది అండ్ ఈ అటాక్ అనేది ఏ విధంగా పర్ఫామ్ అవుతుందన్నది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ IDN హోమోగ్రఫీ అటాక్ అంటే ఏంటిది? సో మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పడానికి ట్రై చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ Amazon.com ఉంది. ఓకే, సో ఇప్పుడు మనం Amazon.com గూగుల్లో సెర్చ్ చేసాం అనుకోండి, సో మనకు అమెజాన్ సంబంధించిన రిజల్ట్స్ అనేది గూగుల్లో చూపిస్తుంది. బట్ ఇక్కడ హ్యాకర్స్ అనే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ Amazon.com అనే టెక్స్ట్ ఉంటుంది కదా, సో ఈ టెక్స్ట్ అనేది యూనికోడ్ లాగా జనరేట్ చేస్తారు అనమాట. సో ఈ Amazon.comలో A అని ఉంటుంది కదా, సో ఆ A అనేది యూనికోడ్ జనరేట్ చేస్తారు అనమాట. సో ఆ యూనికోడ్ ఎలా జనరేట్ అయినా మనం ఫ్యూచర్లో డిస్కస్ చేద్దాం. బట్ ఇప్పుడు ఆ A అనేది ఎలా ఉంటుందంటే బ్యాక్ ఎండ్లో 2-3 క్యారెక్టర్స్ ఉంటుంది. బట్ ఇక్కడ మనకు ఫ్రంట్ ఎండ్లో వచ్చేసరికి ఓన్లీ A అని చూపిస్తుంది. అది చూడడానికి అనేది A లాగా ఉంటుంది, బట్ అది బ్యాక్ ఎండ్ ప్రాసెస్లో వచ్చేసరికి 2-3 క్యారెక్టర్స్ ఉంటాయి అనమాట. సో ఇలా హ్యాకర్స్ అనే వాళ్ళు ఎలాంటి టెక్స్ట్ అయినా కానీ ఒక యూనికోడ్ లాగా జనరేట్ చేస్తారు అనమాట. కొన్ని టూల్స్ యూజ్ చేసి ఆ యూనికోడ్స్ అని జనరేట్ చేస్తారు. సో జనరేట్ చేసిన టెక్స్ట్ అనేది ఇలాంటి డొమైన్స్ లాగా యూజ్ చేస్తారు అనమాట. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే Amazon.com ఉంది. ఓకే, సో ఇప్పుడు Amazon.com కంప్లీట్ టెక్స్ట్ అనేది హ్యాకర్స్ అనే వాళ్ళు యూనికోడ్ లాగా జనరేట్ చేస్తారు. సో అది ఏమవుతుందంటే బ్యాక్ ఎండ్లో డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉంటాయి అనమాట. డిఫరెంట్ లెటర్స్ ఉంటాయి అండ్ డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉంటాయి. బట్ మనకు ఫ్రంట్ ఎండ్ వచ్చేసరికి Amazon.com లాగా అనిపిస్తుంది. సో దీన్ని ఏం చేస్తారంటే హ్యాకర్స్ అనే వాళ్ళు ఈ Amazon.com అనేది ఒక డొమైన్ తీసుకుంటారు. మనం నార్మల్గా వచ్చేసరికి Amazon.com డొమైన్ ఉందనుకోండి, మనం Amazon.com డొమైన్ తీసుకోవడానికి ఆప్షన్ ఉండదు. బట్ హ్యాకర్స్ వాళ్ళు ఏం చేస్తారంటే దీన్ని క్యారెక్టర్స్ అని చేంజ్ చేస్తారు. అది చూడడానికి మనకు Amazon.com లాగా ఉంటుంది, బట్ బ్యాక్ ఎండ్లో వచ్చేసరికి డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉంటాయి అనమాట. అంటే డిఫరెంట్ లాంగ్వేజ్లో ఇప్పుడు A అని ఉంటుంది. A అనే డిఫరెంట్ లాంగ్వేజ్లో ఏ విధంగా ఉంటుందో అది సెలెక్ట్ చేసుకొచ్చి ఇక్కడ సెట్ చేస్తారనమాట. అంటే డిఫరెంట్ లాంగ్వేజ్లో దాని మీనింగ్ వేరేది, బట్ అది చూడడానికి మాత్రం ఏలాగానే కనిపిస్తుంది అనమాట. సో ఇది కొంచెం లిటిల్ బిట్గా మీకు కన్ఫ్యూజన్ ఉండొచ్చు, బట్ ఇది ప్రాక్టికల్ చూసినప్పుడు మీకు ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ మీకు సింపుల్గా చెప్పాలంటే యూనికోడ్ మీన్స్ ఏదైనా ఒక క్యారెక్టర్, ఏదైనా ఒక లెటర్ అనేది బ్యాక్ ఎండ్లో డిఫరెంట్ ఫార్మేట్లో ఉంటుంది. బట్ ఫ్రంట్ ఎండ్కి వచ్చేసరికి కంప్లీట్గా ఏలాగా ఉంటుంది, లేకుంటే మనం ఏదైతే క్యారెక్టర్ సెట్ చేస్తామో ఆ క్యారెక్టర్ ఉంటుంది అనమాట చూడడానికి. బట్ బ్యాక్ ఎండ్లో మొత్తం డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉంటుంది. ఓకే, సో అది యూనికోడ్ అనమాట. సో ఈ కంప్లీట్ ప్రాసెస్ మొత్తం అండ్ కంప్లీట్ అటాక్ని IDN హోమోగ్రఫీ అటాక్ అంటారు. ఓకే, సో ఈ అటాక్ అనేది ఏ విధంగా పర్ఫామ్ చేస్తాము అండ్ హ్యాకర్స్ అనే వాళ్ళు దీన్ని ఏ విధంగా ఇంపాక్ట్ఫుల్గా యూజ్ చేస్తారు అనేది ఈ వీడియోలో మనం కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. ఓకే, సో దీనికోసం మనకు Kali Linux అనే ఆపరేటింగ్ సిస్టమ్ కావాల్సి ఉంటుంది. సో మీకు Kali Linux అంటే ఏంటిది అండ్ Kali Linux ఆపరేటింగ్ సిస్టమ్ ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకుని తెలియకపోతే మన ఫ్రీ కోర్స్ ఉంటుంది, దాన్ని చెక్ చేసుకోవచ్చు. దాంట్లో మనం Kali Linux గురించి అండ్ బేసిక్ హ్యాకింగ్ టర్మినాలజీ గురించి అండ్ సో మెనీ ప్రాక్టికల్ వీడియోస్ అని డిస్కస్ చేస్తాం. సో మీరు ఫ్రీ కోర్స్ అని ఎన్రోల్ చేసుకుంటే అది ఎన్రోల్ చేయండి, డిస్క్రిప్షన్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో కొంచెం ఎన్రోల్ చేసుకోవచ్చు. ఓకే, సో మీకు ఆల్రెడీ Kali Linux అని యూజ్ చేయడం ఎలానో తెలిస్తే నేను ఇప్పుడు ప్రాసెస్ అని చూపిస్తాను. సో హ్యాకర్స్ అనే వాళ్ళు డిఫరెంట్ సిచ్యువేషన్లో యూజ్ చేస్తారు అనమాట ఈ అటాక్స్ అనేది. సో ఇది చాలా అడ్వాన్స్డ్ అటాక్ అనమాట. సో ఈ అటాక్ అనేది ఏ విధంగా పర్ఫామ్ అవుతుందని మనం ఇప్పుడు టెస్ట్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికోసం నేను Kali Linux ఓపెన్ చేస్తున్నాను. లెట్స్ సీ. సో నేను Kali Linux అని ఓపెన్ చేశాను. సో మీకు Kali Linux అంటే ఏంటిది అండ్ దీన్ని ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకొని తెలియకపోతే సో మన ఫ్రీ కోర్స్ ఉంటుంది, చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు నేను Kali Linux ఓపెన్ చేస్తాను అండ్ బ్రౌజర్ కూడా ఓపెన్ చేస్తున్నాను. సో బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ఈవిల్ URL అని సెర్చ్ చేయండి. ఓకే, ఈవిల్ URL ఇన్ GitHub అని సెర్చ్ చేయండి. ఓకే, సో ఇక్కడ మీకు ఫస్ట్ లింక్ వచ్చింది కదా, ఈవిల్ URL అండ్ జనరేట్ యూనికోడ్ డొమైన్స్ అని వచ్చింది కదా, సో ఇది ఓపెన్ చేయండి. సో మీకు ఇంకా ఇప్పుడు యూనికోడ్ అంటే ఏంటిది అండ్ ఈ కంప్లీట్ అర్థం కాకుంటే ఇప్పుడు మీకు ప్రాక్టికల్ చేసినప్పుడు మీకు అర్థమవుతుంది అనమాట. సో మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, సో మీకు ఈ టూల్ లింక్ అండ్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా ఓపెన్ చేసుకోవచ్చు. సో లింక్ అనేది కాపీ చేయండి. ఓకే, సో లింక్ అనేది కాపీ చేసిన తర్వాత ఈ టూల్ అనేది డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఐ థింక్ మీ అందరికి తెలిసే ఉంటుంది అనుకుంటా మనం టూల్ అనేది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనేది. ఇన్ కేస్ మీకు తెలియకపోతే నేను చూపిస్తాను. బట్ మీరు Kali Linux ఇలాంటి టూల్స్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలంటే మనకి కంప్లీట్ ప్రతి ఒక్క టూల్ కింద మన డౌన్ సెక్షన్లో దీని ప్రాసెస్ ఉంటాయన్నమాట. ఓకే, సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు readme.md అని ఒక ఫైల్ ఉంటుంది కదా. సో ఈ ఫైల్లో ఏంటంటే మనకు కంప్లీట్ ప్రాసెస్ ఉంటుంది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఈవిల్ URL సంబంధించిన 3.0 వర్షన్ అనమాట. ఈ థర్డ్ వర్షన్. ఐ థింక్ ప్రీవియస్గా ఇంకా చాలా వర్షన్స్ ఉండే, అప్పుడు దానికంటే దీనికి చాలా అడ్వాన్స్గా దీన్ని మాడిఫై చేశారు అనమాట, కొన్ని చేంజెస్ అని చేశారు. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు జనరేట్ యూనికోడ్ డొమైన్స్ ఫర్ IDN హోమోగ్రఫీ అటాక్ అని ఉంది. ఓకే, సో ఇదేంటంటే మనం ఏదైనా టెక్స్ట్ ఇస్తాం కదా, ఆ టెక్స్ట్ అనేది యూనికోడ్స్ లాగా జనరేట్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం తెలుసుకుందాం అది ఎలా జనరేట్ చేస్తుంది అండ్ దానివల్ల ఇంపాక్ట్ ఏంటన్నది. ఓకే, సో టూల్ అనేది మనం క్లోన్ చేసుకుంటే గిట్ క్లోన్ అనే కమెంట్ యూజ్ చేసి మనం క్లోన్ చేసుకోవచ్చు. ఓకే, ఐ థింక్ మీ అందరికి తెలిసి ఉంటుంది అనుకుంటా, బట్ మీకు మళ్ళీ రిపీట్ చేస్తాను నేను. ఓకే,
బట్ మీరు ఖాళీ లినక్స్ అనేది యూజ్ చేసినప్పుడు మీకు టూల్స్ అనేవి ఏ విధంగా డౌన్లోడ్ చేయాలి అండ్ ఏ విధంగా కాన్ఫిగర్ చేయాలని మీకు ఆల్రెడీ తెలిసి ఉండాలి. ఓకే, ఇన్ కేస్ మీకు తెలియకపోతే మీరు మాన్యువల్గా నేర్చుకోవాలి వీటిని. అంటే నార్మల్ ప్రాసెస్ అని అన్నిటికీ ఏ విధంగా ఉంటుంది నార్మల్గా. సో నేర్చుకుంటే మీకు బెటర్గా అండర్స్టాండ్ అవుతుంది అనమాట. ఈవెన్ మీకు టూల్స్ అనేవి ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ ఈ ప్రాసెస్ మొత్తం తెలియకపోతే కష్టం అవుతుంది అనమాట. ఓకే, సో అవన్నీ చాలా బేసిక్ స్టెప్స్ అనమాట. మీరు చూస్తున్నాక మీకు ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది అనమాట. ఓకే, బట్ నేను కంప్లీట్ ప్రాసెస్ అని చూపిస్తాను ఏ విధంగా అనేది. జస్ట్ మీకు ఖాళీ లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఓపెన్ చేస్తే సరిపోతే నేను మిగతా ప్రాసెస్ మొత్తం కూడా చూపిస్తాను. అటాక్ అనేది ఏ విధంగా పర్ఫామ్ చేయాలనేది. ఓకే, సో ఇప్పుడు టర్మినల్ ఓపెన్ చేయండి. సో టర్మినల్ ఏ విధంగా ఓపెన్ చేస్తాం, ఇక్కడ రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఓపెన్ టర్మినల్ హియర్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ డెస్క్టాప్ డైరెక్ట్లో ఉన్నాం. ఓకే, సో ఇక్కడ మీరు డైరెక్టరీ చూసుకోవచ్చు. మనకి ఖాళీ లినక్స్లో డైరెక్టరీ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఏ డైరెక్ట్లో ఉన్నాం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, ఎందుకంటే మనం ఈ టూల్ డౌన్లోడ్ చేసాం అనుకోండి, మనకి ఈ డైరెక్ట్లోనే టూల్ అని డౌన్లోడ్ అవుతుంది. సో అందుకోసమే మనకి ఏ డైరెక్ట్లో ఉన్నామని తెలుసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు నేను డెస్క్టాప్ డైరెక్ట్లో ఉన్నాను. సో ఇప్పుడు నేను టూల్ అని డౌన్లోడ్ చేస్తాను. సో టూల్ అని డౌన్లోడ్ చేయడానికి గిట్ క్లోన్ అనే కమాండ్ అని యూజ్ చేయండి. ఓకే, సో గిట్ క్లోన్ అనే కమాండ్ అనేది టూల్ అని డౌన్లోడ్ చేయడానికి కోసం యూజ్ చేస్తాం. సో మనం టూల్ అనేది డౌన్లోడ్ అని యూజ్ చేయం ఇక్కడ. సో ఇక్కడ మనకు టర్మినాలజీ అనేది డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది అనమాట. క్లోన్ అని ఉంటాం అనమాట. ఓకే, క్లోన్ అని అంటాం. మనం ఏదైనా టూల్ అని డౌన్లోడ్ చేయడాన్ని క్లోన్ అని అంటాం అనమాట. ఓకే, సో ఇప్పుడు నేను ఆ టూల్ అనేది క్లోన్ చేస్తున్నాను. సో దానికోసం మీరు ఏం చేస్తారంటే గిట్ క్లోన్ అని కమాండ్ యూజ్ చేయండి. అండ్ ఇంతకుముందు మనం ఏదైతే యూఆర్ఎల్ని కాపీ చేస్తామో ఆ యూఆర్ఎల్ని ఇక్కడ పేస్ట్ చేయండి. ఓకే, సో ఇక్కడ నేను యూఆర్ఎల్ని పేస్ట్ చేస్తాను. అండ్ ఇంకో విషయం ఏంటంటే మీరు ఇన్ కేస్ మీరు లేటెస్ట్ వర్షన్ ఆఫ్ ఖాళీ లినక్స్ యూజ్ చేస్తారనుకోండి, మీరు దీనికన్నా ముందు ఇప్పుడు గిట్ కన్నా ముందు అనేది సుడో అనే కమాండ్ యూజ్ చేయండి. ఓకే, ఎందుకంటే సుడో అనే కమాండ్ అన్న మనకు రూట్ పర్మిషన్ కోసం ఆ కమాండ్ అని యూజ్ చేస్తుంటాం. ఇన్ కేస్ మీరు లేటెస్ట్ వర్షన్ ఖాళీ లినక్స్ యూజ్ చేస్తారనుకోండి, మనకు డైరెక్ట్గా మీకు రూట్ పర్మిషన్ అని ఉండదన్నమాట. దాంట్లో మీరు నార్మల్ యూజర్ లాగా ఉంటారు. సో రూట్ పర్మిషన్ కోసం మీరు సుడో అనే కమాండ్ అని యూజ్ చేయాల్సి ఉంటుంది. సుడో అనేది ఈ కమాండ్ అనమాట. ఓకే, సో ఇన్ కేస్ మీరు లేటెస్ట్ వర్షన్ ఖాళీ లినక్స్ యూజ్ చేస్తుంటే ఈ కమాండ్ యూజ్ చేయండి, లేదంటే నార్మల్ కమాండ్ అయినా యూజ్ చేసి పర్లేదు. ఓకే, గిట్ క్లోన్ అండ్ ఈ యూఆర్ఎల్ కానీ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత ఎంటర్ పైన క్లిక్ చేయండి. సో ఎంటర్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ టూల్కి సంబంధించిన కంప్లీట్ ఫైల్స్ అని డౌన్లోడ్ అవుతుంది. సో డౌన్లోడ్ అయిన తర్వాత దీన్ని కాన్ఫిగర్ చేయాల్సి ఉంటుంది. సో లెట్స్ వెరీ సింపుల్ స్టెప్స్ ఉంటాయి అనమాట కాన్ఫిగరేషన్ అన్నది. సో డౌన్లోడ్ అని కంప్లీట్ అయిపోయింది. సో కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు డైరెక్ట్ అని చేంజ్ చేయాల్సి ఉంటుంది. నేను డెస్క్టాప్ డైరెక్ట్లో ఉన్నాను కదా, సో డెస్క్టాప్ డైరెక్ట్లో నుంచి ఇప్పుడు ఈవిల్ యూఆర్ఎల్ అండ్ డైరెక్ట్లోకి చేంజ్ అవ్వాల్సి ఉంటుంది. సో దానికోసం ఏం చేస్తానంటే సిడి అండ్ ఫోల్డర్ నేమ్ అని ఎంటర్ చేయండి. ఈవిల్ యూఆర్ఎల్ ఎంటర్ చేసిన తర్వాత ఎంటర్ పైన క్లిక్ చేయండి. సో నాకు డైరెక్ట్ అని చేంజ్ అయింది అనమాట. సో నేను ఇప్పుడు ఈవిల్ యూఆర్ఎల్ ఫోల్డర్లో ఉన్నాను అనమాట. సో లెట్స్ క్లియర్ ద టర్మినల్. సో టర్మినల్ క్లియర్ చేశాను అండ్ ఇప్పుడు ఎల్ఎస్ పైన క్లిక్ చేస్తున్నాను. అండ్ ఎల్ఎస్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ కొంచెం జూమ్ చేస్తున్నాను కమెంట్స్ అనేది. ఓకే, సో ఇప్పుడు మనం టూల్ అని రన్ చేయడం కోసం పైథాన్ అనే కమాండ్ అని యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, పైథాన్ 3 అండ్ ఈవిల్ యూఆర్ఎల్ .py అనే కమాండ్ యూజ్ చేస్తుంటారు. ఓకే, సో ఇక్కడ మీరు చూసినట్టయితే పైథాన్ 3 ఈవిల్ యూఆర్ఎల్ .py అనే కమాండ్ యూజ్ చేస్తుంటుంది. సో ఈ కమాండ్ ఎంటర్ చేసిన తర్వాత ఎంటర్ పైన క్లిక్ చేయండి. సో ఐ థింక్ పైథాన్ స్పెల్లింగ్ రాంగ్ ఎంటర్ చేస్తాను నేను, సారీ. యా, ఓకే, యూ గాట్ ఇట్. సో మనకి టూల్ అనేది ఇంటర్ఫేస్ అని ఈ విధంగా కనిపిస్తుంది. సో ఇప్పుడు మనం పైథాన్ 3 ఈవిల్ యూఆర్ఎల్ .py అనే కమాండ్ యూజ్ చేస్తే మనకి ఇలాంటి ఇంటర్ఫేస్ వస్తుంది. ఓకే, సో ఇక్కడ మనకి ఏంటంటే టూల్ అనేది ఏ విధంగా యూజ్ చేయాలంటే మనకు ఇక్కడ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు జనరేట్ యూనికోడ్ ఈవిల్ డొమైన్స్ ఫర్ IDN హోమోగ్రఫీ అటాక్ అని ఉంది కదా, అండ్ డిటెక్ట్ నేమ్ మనకి ఇక్కడ డిటెక్ట్ చేయొచ్చు అనమాట. ఆ విధంగా ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే సేమ్ ఇంతకుముందు కమాండ్ యూజ్ చేయండి. పైథాన్ 3 ఈవిల్ యూఆర్ఎల్ .py కమాండ్ యూజ్ చేయండి. అండ్ యూజ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఈ ఆప్షన్ కావాలి మనకు. ఓకే, సో ఇప్పుడు మనం యూనికోడ్ అని జనరేట్ చేస్తున్నాం. ఓకే, యూనికోడ్ అని జనరేట్ చేస్తున్నాం కాబట్టి మనకి ఇక్కడ -g అనే కమాండ్ అని మనం యూజ్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ -g అని యాడ్ చేస్తున్నాను. సో పైథాన్ 3 ఈవిల్ యూఆర్ఎల్ .py -g అని యాడ్ చేస్తున్నాను. ఓకే, సో యాడ్ చేసిన తర్వాత ఇక్కడ నేను మళ్ళీ సెకండ్ ఆప్షన్ ఉంది, థర్డ్ ఆప్షన్ ఉంది కదా, -d అని ఉంది. సో డొమైన్ నేమ్ విత్ టర్మినేషన్ ఉంది కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా అనమాట, example.com. సో ఇక్కడ మనకు నచ్చిన డొమైన్ అని సెర్చ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు నేను ఏంటంటే -d అండ్ ఇక్కడ మీకు నచ్చిన డొమైన్ అని ఎంటర్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ -d అని మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు నచ్చిన డొమైన్ నేమ్ అని ఎంటర్ చేయండి. ఓకే, సో ఇప్పుడు నేనైతే ఫర్ ఎగ్జాంపుల్ కోసం amazon.com ఎంటర్ చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ నేను amazon.com అని ఎంటర్ చేస్తున్నాను. లెట్స్ సీ. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇది కమాండ్ అనమాట. ఓకే, సో మనం ఎలాంటి డొమైన్కి సంబంధించిన యూనికోడ్ అని జనరేట్ చేయాలనుకుంటే మనం ఈ కమాండ్ అని యూజ్ చేయాల్సి ఉంటుంది. పైథాన్ 3 ఈవిల్ యూఆర్ఎల్ .py అండ్ -g -d అండ్ amazon.com. సో ఇక్కడ మీకు నచ్చిన యూఆర్ఎల్ ఎంటర్ చేసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ google.com, facebook.com. సో ఇలా మీకు నచ్చిందని యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మీరు చూసినట్టు -g -d అని ఎందుకంటే ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఇక్కడ మీరు చూడొచ్చు అనమాట. -g అనేది మనము జనరేట్ యూనికోడ్ అనమాట. సో మనం ఈ డొమైన్ అనేది యూనికోడ్ లాగా కన్వర్ట్ చేస్తున్నాం. సో అందుకోసం -g అని యూజ్ చేస్తున్నాం. -d అనేది మనం డొమైన్ నేమ్. సో డొమైన్ నేమ్ అనేది జనరేట్ చేయడం కోసం యూజ్ చేస్తాం అనమాట. ఓకే, సో ఇప్పుడు నేను చేశాను కాబట్టి ఎంటర్ పైన క్లిక్ చేస్తున్నాను. లెట్స్ సీ.
సో ఎంటర్ పైన క్లిక్ చేసిన వెంటనే సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు రిజల్ట్స్ అనేది. లెట్స్ సీ, కొంచెం దీన్ని మ్యాక్సిమైజ్ చేస్తాను నేను. సో ఇక్కడ మీరు చూసినట్లయితే రిజల్ట్స్ అనేది ఒరిజినల్ వచ్చేసరికి amazon.com. ఓకే, సో ఇక్కడ మనకు డొమైన్ నేమ్ అమెజాన్ ఉంది. ఓకే, సో ఇక్కడ క్యారెక్టర్ రీప్లేస్డ్. ఓకే, క్యారెక్టర్ రీప్లేస్డ్ వచ్చేసరికి ఏ అనేది ఏ క్యారెక్టర్ని రీప్లేస్ చేసింది అనమాట. బట్ ఇక్కడ ఏ అనేది మనకి ఇక్కడ నార్మల్ ఏ లాగా చేయలేదు, డిఫరెంట్ క్యారెక్టర్స్ అని యూజ్ చేసింది అనమాట. నాట్ ఓన్లీ ఏ కాకుండా నార్మల్గా డిఫరెంట్ 2-3 క్యారెక్టర్స్ అని యూజ్ చేసింది. బట్ మనకి ఇక్కడ చూడడానికి మాత్రం amazon.comలో మిక్స్ అయిపోయింది అది ఏ అనేది. ఓకే, సో ఇక్కడ డౌన్ సెక్షన్ చూసుకోవచ్చు, మనకి ఇక్కడ ఓ క్యారెక్టర్ అని చేంజ్ చేసింది అనమాట. అండ్ ఇంకో డౌన్ సెక్షన్ చూసినట్టయితే మనకు ఏ క్యారెక్టర్ ప్లస్ ఓ క్యారెక్టర్ 2 క్యారెక్టర్స్ అని చేంజ్ చేసింది. సో ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు నేను ఇక్కడ మనకు amazon.com ఉంది కదా, సో దీన్ని నేను కాపీ చేస్తున్నాను. ఓకే, సో లెట్స్ సీ, సో ఇక్కడ ఈ టెక్స్ట్ మొత్తం కాపీ చేస్తున్నాను amazon.com, కాపీ సెలెక్షన్. అండ్ ఇప్పుడు నేను గూగుల్ ఓపెన్ చేస్తాను. లెట్స్ సీ, సో ఇక్కడ మీరు చూసినట్టయితే amazon.com స్పెల్లింగ్ చూసుకోవచ్చు మీరు, amazon.com ఉంది. ఎంటర్ పైన క్లిక్ చేస్తున్నాను. బట్ ఎంటర్ పైన క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ మీరు చూసుకోవచ్చు మనకి ఏదో సంథింగ్ డిఫరెంట్ క్యారెక్టర్స్ వచ్చినాయి అనమాట. అది amazon.com రాలేదు. సో ఇక్కడ నేను మళ్ళీ చూపిస్తాను మీకు, ఇది రిమూవ్ చేసేస్తాను, కంట్రోల్ ఇక్కడ పేస్ట్ చేస్తాను. లెట్స్ సీ, సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు అది పేస్ట్ చేసినప్పుడు వచ్చేసరికి మనకు చూడడానికి అది amazon.com లాగా ఉంది. బట్ నేను ఎప్పుడైతే ఎంటర్ పైన క్లిక్ చేస్తానో అది నార్మల్ డిఫరెంట్ టెక్స్ట్ లాగా కన్వర్ట్ అయింది. XN ఐఫోన్ అండ్ డిఫరెంట్ ఫార్మాట్లో ఉందన్నమాట టెక్స్ట్ అనేది. సో దీన్ని IDN హోమోగ్రఫీ అటాక్ అంటారనమాట. సో ఇక్కడ మీరు చూసినట్లయితే మనకు amazon.com ఓపెన్ అవ్వలేదు అనమాట. ఓకే, సో నార్మల్గా మీరు amazon.com ఓపెన్ చేసినప్పుడు amazon.com ఓపెన్ అవుతుంది. బట్ మనకి ఎక్కడ కూడా ఓపెన్ కాలేదు, ఎందుకంటే డిఫరెంట్ క్యారెక్టర్స్లో అది జనరేట్ అయ్యి ఇచ్చిందనమాట. సో ఇక్కడ మీరు చూసినట్టయితే నేను మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో ఇక్కడ మనకు Python 3 ఈవిల్ URL అండ్ iPhone G iPhone D MS ధోని అని సెర్చ్ చేస్తాను నేను. ఓకే, ఇక్కడ టైప్ చేస్తాను. సో ఇప్పుడు నేను MS ధోని పైన ఒక యూనికోడ్ అని జనరేట్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు నేను MS ధోని గూగుల్ సెర్చ్ చేస్తాను అనుకోండి, మనకు బంచ్ ఆఫ్ రిజల్ట్స్ వస్తాయి. బట్ నేను ఇప్పుడు ఈ యూనికోడ్ అని పేస్ట్ చేస్తాను అనుకోండి గూగుల్లో, నాకు ఈవెన్ ఒక్క రిజల్ట్స్ కూడా రాదనమాట. సో లెట్స్ సీ, నేను ఎంటర్ పైన క్లిక్ చేస్తున్నాను కమెంట్ అనేది. సో ఇక్కడ మీరు MS ధోని ప్లేస్లో మీకు నచ్చిన నేమ్ ఎంటర్ చేసుకోవచ్చు. జస్ట్ ఫర్ టెస్టింగ్ అనేది నేను ఫేమస్ నేమ్ అని సెట్ చేశాను అనమాట. నేను నార్మల్గా క్రికెట్ కూడా ఎక్కువ చూడను, బట్ నార్మల్గా సెలెక్ట్ చేశాను ఆ నేమ్ అనేది. ఓకే, సో ఎంటర్ పైన క్లిక్ చేస్తున్నాను. సో ఎంటర్ పైన క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ లాట్ ఆఫ్ రిజల్ట్స్ వచ్చాయి అనమాట. ఓకే, సో ఇక్కడ మనకు ఫస్ట్ దాంట్లో ఇక్కడ ఐ థింక్ ఇక్కడ వచ్చింది MS ధోనిలో. సో ఇక్కడ మనకు O and S అనేది క్యారెక్టర్ చేంజ్ అయినాయి. అండ్ ఇక్కడ మనకు O and D అనే క్యారెక్టర్ చేంజ్ అయింది. అండ్ ఇక్కడ మనకు SD అనే క్యారెక్టర్స్ అని చేంజ్ అయింది. ఇక్కడ మనకు OSD 3 క్యారెక్టర్స్ అని చేంజ్ అయింది అనమాట. ఓకే, సో మనకి MS ధోని అని చూడడానికి MS ధోని లాగానే ఉంటుంది, బట్ అది క్యారెక్టర్స్ అని చేంజ్ అయింది అనమాట. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు మనకి యూనికోడ్ నెంబర్ వచ్చేసరికి ఇక్కడ డిఫరెంట్ O అనేది ఇక్కడ ఏదో డిఫరెంట్గా నేమ్ ఉందన్నమాట. ఓకే, సో ఇట్లా డిఫరెంట్గా అనేది క్యారెక్టర్స్ అని చేంజ్ చేస్తుంది అనమాట. అది చూడడానికి మనకు O లాగానే కనిపిస్తుంది, బట్ అది డిఫరెంట్ లాంగ్వేజ్లో O అనమాట. ఓకే, సో మీకు సింపుల్గా చెప్పాలంటే డిఫరెంట్ లాంగ్వేజ్లో O ఉంటుంది, బట్ ఆ ఓని తీసుకొచ్చి మనకు ఈ ఇంగ్లీష్ ఓలో సెట్ చేస్తాను అనమాట. సో అప్పుడు మనం చూడడానికి అది O లాగానే కనిపిస్తుంది, బట్ అది O కాదనమాట. సో ఇలా హ్యాకర్స్ అనే వాళ్ళు ఇట్లా మ్యానిపులేట్ చేస్తారు అనమాట. సో ఇవి లెట్స్ సీ, మనం దీన్ని కాపీ చేస్తాను నేను ఇప్పుడు MS ధోని అనేది. సో కాపీ అండ్ నేను గూగుల్ ఓపెన్ చేస్తాను. సో గూగుల్ ఓపెన్ చేసి ఉంది, ఇక్కడ పేస్ట్ చేస్తాను అండ్ ఇక్కడ ఎంటర్ పైన క్లిక్ చేస్తున్నాను. సో ఎంటర్ పైన క్లిక్ చేసినట్టు మీరు ఇక్కడ చూసుకోవచ్చు MS ధోని అనేది నాకు ఇక్కడ ఈవెన్ ఒక్క రిజల్ట్ కూడా రాలేదు. డిడ్ నాట్ మ్యాచ్ ఎనీ డాక్యుమెంట్ అని వచ్చింది. ఓకే, సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు MS ధోనిలో మనకు D అనేది చేంజ్ అయింది అనమాట, లెటర్ అనేది. సో ఇప్పుడు నేను ఇది ఇంతే ఉండాలి. నెక్స్ట్ ఇంకో ట్యాబ్లో ఓపెన్ చేస్తాను. లెట్స్ సీ, సో ఇప్పుడు నేను దీంట్లో MS ధోని సెర్చ్ చేస్తాను. మనకు చాలా లాట్ ఆఫ్ రిజల్ట్స్ వస్తాయి. ఐ థింక్ MS ధోని సెర్చ్ చేసినప్పుడు ఈజీగా వస్తాయి రిజల్ట్స్ అనేది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు మనకు ఐ థింక్ ఇక్కడ 2,34 lakhs రిజల్ట్స్ వచ్చింది అనమాట. ఓకే, 2,34 lakhs రిజల్ట్స్ వచ్చినాయి MS ధోని అనేది. బట్ ఇక్కడ మీరు చూసినట్టయితే మనకి ఈవెన్ 1 రిజల్ట్స్ కూడా రాలేదు. ఓకే, సో ఈ విధంగా IDN హోమోగ్రఫీ అటాక్ అనేది వర్క్ అవుతుంటుంది. సో హ్యాకర్స్ అనే వాళ్ళు దీన్ని అటాక్ లాగా ఏ విధంగా కన్వర్ట్ చేస్తారంటే, సో ఇప్పుడు msdhoni.com ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు నార్మల్గా MS ధోనికి సంబంధించిన msdhoni.com ఉందనుకోండి. సో హ్యాకర్స్ అనే వాళ్ళు ఇట్లా ఈ msdhoni.com ఇప్పుడు ఈ డొమైన్ ఉంది కదా, ఈ యూనికోడ్ యూజ్ చేసి ఈ టెక్స్ట్ అని కన్వర్ట్ చేస్తారు. సో ఈ టెక్స్ట్తోని డొమైన్ అనేది బై చేస్తారనమాట. సో ఆ డొమైన్ కూడా యాక్సెప్ట్ చేస్తుంది. అసలు యాక్చువల్గా ఏంటంటే msdhoni.com అనేది మనకు తీసుకోవడానికి ఆప్షన్ ఉండదు. ఇన్ కేస్ మనం ఒక్కసారి డొమైన్ అని తీసుకున్నాం అనుకోండి, దాన్ని సెకండ్ టైం పర్చేజ్ చేయడానికి ఆప్షన్ ఉండదు. బట్ హ్యాకర్స్ అనే వాళ్ళు ఇలాంటి అటాక్స్ యూజ్ చేసి సేమ్ డొమైన్ అనేది బై చేస్తారు. సో సేమ్ డొమైన్ అని బై చేసినప్పుడు హ్యాకర్స్ అనే వాళ్ళు ఫిషింగ్ అటాక్స్ అని పర్ఫామ్ చేస్తుంటారు. ఓకే, సో మీకు అర్థమైంది అనుకుంటా, ఐ థింక్ క్లియర్ అనుకుంటే ఎవ్రీథింగ్. సో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. వన్ మోర్ థింగ్, సో ఇప్పుడు నార్మల్ నేను ఏంటంటే amazon.com ఉంది. ఓకే, సో ఇప్పుడు amazon.com అనేది నేను ఇప్పుడు యూనికోడ్ లాగా జనరేట్ చేస్తాను. సో amazon.com అనేది ఇప్పుడు నేను ఒక డొమైన్ బై చేస్తాను. ఓకే, సో నేను నార్మల్గా amazon.com అనే డొమైన్ బై చేయడానికి ఆప్షన్ ఉండదు నాకు. ఓకే, సో ఈవెన్ నేను క్రోర్స్ పే చేసినా కానీ నాకు amazon.com అనే డొమైన్ రాదు.
బట్ నేను ఏం చేస్తాను అంటే ఈవిల్ యూఆర్ఎల్ అని టూల్ యూజ్ చేసి Amazon.com అనేది నా యూనికోడ్ జనరేట్ చేస్తాను అనమాట. సో యూనికోడ్ అని జనరేట్ చేసినప్పుడు ఆ యూనికోడ్ అని ఇప్పుడు ఏదైతే మనకి అమెజాన్ లాగా కనిపిస్తుందో సో అప్పుడు Amazon.com లాంటిది కూడా ఒకటి జనరేట్ చేస్తుంది. సో Amazon.com ఇప్పుడు ఏదైతే యూనికోడ్ ఉంటుందో ఈ యూనికోడ్ Amazon.com అనేది ఈ డొమైన్ అని బై చేస్తారు అనమాట. అప్పుడు డొమైన్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. సో అది చూడడానికి Amazon.com లాగా ఉంటుంది. మనం యూఆర్ఎల్ అనేది ఓపెన్ చేస్తామో అది డిఫరెంట్ లాంగ్వేజ్లో ఉంటుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు ఇంతకుముందు చూసారు కదా మీరు Amazon.com ఉన్నప్పుడు అది చూడడానికి Amazon.com లాగా ఉంది. బట్ అది ఓపెన్ చేసినప్పుడు వచ్చేసరికి డిఫరెంట్ లాంగ్వేజ్లో కన్వర్ట్ అయిపోయింది. సో అదేవిధంగా హ్యాకర్స్ అనే వాళ్ళు Amazon.com అనే డొమైన్ బై చేస్తారు అండ్ దాన్ని ఓపెన్ చేసినాక మాత్రం అది డిఫరెంట్ యూఆర్ఎల్ లాగా కన్వర్ట్ అవుతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే Amazon.com అనే డొమైన్ అని బై చేస్తారు అండ్ ఒక ఈకామర్స్ క్రియేట్ చేస్తారు అండ్ దాంట్లో క్రెడిట్ కార్డ్స్ కానివ్వండి సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేస్తారు అనమాట. సో ఇలాంటి కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ అండ్ డిఫరెంట్ అటాక్స్ కోసం ఇలాంటి అటాక్స్ అని యూజ్ చేస్తుంటారు అనమాట. సో ఐ థింక్ మీ అందరికీ క్లియర్గా అర్థమైంది అనుకుంటే ప్రాసెస్ మొత్తం కూడా. సో సింపుల్ చెప్పాలంటే మన Google.com ఉంటుంది. Google.com అనేది మనం డొమైన్ బై చేయడానికి ఆప్షన్ ఉంటుంది. బట్ ఈ IDN హోమోగ్రాఫ్ అటాక్ యూజ్ చేసి మనం Google.com అనే డొమైన్ బై చేయొచ్చు. సో హ్యాకర్స్ అని వాళ్ళు ఇలాంటి అటాక్స్ కోసం యూజ్ చేస్తుంటారు ఈ అటాక్ మొత్తం కూడా. ఓకే, సో ఇప్పుడు మీకు ఇక్కడ చూడడానికి Amazon లాగా అనిపిస్తుంది కానీ అది Amazon కాదు. ఐ థింక్ మీ అందరికి క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. ఇన్ కేస్ మీకు అర్థం కాకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం నుంచి నేను ఇంకా బెటర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఐ థింక్ దట్స్ ఫర్ దిస్ వీడియో అండ్ సీ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.